ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు. ఏమిటి కొంటారు? రేపటి లగ్గానికి వనికొస్తుంది, పిల్లల చదువులకు వనికొస్తుంది అని కొనుక్కుంటారు. అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే, ఇవాళ ఎంత అయింది ఆలోచన చేయండి. ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనమైంది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే, అందరినీ మోసం చేసిండు. పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం. 1-2 కాదు, 420 420 वादे करे कांग्रेस पार्टी वाले. डिक्लेरेशन पे डिक्लेरेशन दिए, एससी डिक्लेरेशन बोले. दलितुలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కలకొక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో? ఇచ్చుడు కాదు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ ఇండ్లు కట్టుడు కాదు, మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు. హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధ పెట్టకు దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా, తల్లి కదా. केसीआर साहब घरान दिए गरीबों को चाबियां दिए. रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के. 500 घरान तोड़ दे रहे, हम पैसे लगा के 500. केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, గొడవపోద్ది. అగో తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తలవారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్న ఓటు నీకే ఇస్తాం, కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటుంది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి.
ఇక ముఖ్యమంత్రి అన్న ఈయన పేరు తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు. దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు. ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు? ఉన్నదా? ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? అగో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఇల్లు చెరువులో కట్టిండు, కూలగొడుతుందా హైడ్రా? పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? ఇగో అట్లాగే డాక్టర్ వివేక్ ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది, కూలగొడుతుందా హైడ్రా? వాళ్ళు ఇవ్వాలని ముట్టదు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళై ముట్టది. కానీ ఎర్రగడ్డలో రేపు మీ ఇంటి మీదకి వస్తుంది హైడ్రా. మీరు కాంగ్రెస్ కోటేస్తే ఇక మా ఇంటికి రండ్రి, నా ఏలుతోను నన్నే నా కంటినే పొడుచుండ్రి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చినట్టయితుంది, వాళ్ళకి ఇషారా ఇచ్చినట్టయితుంది. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నిక జరుగుతున్నది రెండే పార్టీలకు మధ్యన. ఒకటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టి పేదవాళ్ల గూడు కూలగొట్టి ఇవాళ వాళ్ళ నడుమిరగొట్టి కారోబారు బంద్ అయ్యేటట్టు చేసి బతుకు నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పేదవాడి కోసం గల్లబట్టి కాంగ్రెస్ పార్టీని ఇస్తావా ఇయ్యవా బజార్ల గుంజి కొడతాం నా కొడక అని చెప్పి ఇలా నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్నది. ఆలోచించండి. ముఖ్యమంత్రి మొన్న వచ్చిండి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చి ఏమంటుండు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి నన్ను నమ్ముండ్రి అంటుండు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 800 మంది రైతులు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 162 మంది ఆటో అన్నదమ్ములు చచ్చిపోయినరు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 1000 ఇళ్ళు గులగొట్టినవు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇలా హైదరాబాద్లో అందరి కారోబార్లు బంద్ చేసినావు. హైదరాబాద్లో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు ఎన్ని కట్టినవి ఇల్లు చెప్పి ఓటు అడుగు. జూబ్లీ హిల్స్లో ఎన్ని రోడ్లు వేసినావు? హైదరాబాద్లో కొత్తగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినావు? హైదరాబాద్లో ఎంతమందికి నీళ్లు ఇచ్చినావు చెప్పి ఓట్లు అడుగు. కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. కేసీఆర్ రాకముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, దుకాణాలలో ఇన్వర్టర్లు ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక కరెంటు సమస్య పోయింది. కేసీఆర్ వచ్చినాక గరీబోడు సుకూన్ ఉండే. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా గరీబోళ్లను రోడ్ల మీద గుంజే పరిస్థితి తెచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసంటోళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామా వద్దా? आपने कांग्रेस को मौका दिया, कांग्रेस ने आपको धोखा दिया. आप ना एक बार नहीं, आप लोग 11 बार हिंदुस्तान में, अपने मुल्क में 11 बार आपने मौका दिया कांग्रेस पार्टी को. रियासत तेलंगाना में पहली बार मौका मिला कांग्रेस पार्टी को, पर मुल्क में, हिंदुस्तान में आजादी के बाद 11 बार मौका दिया. आज राहुल गांधी साहब बड़े बड़े भाषण देते हैं, कहते हैं कि आज हिंदुस्तान में मुसलमान गरीब है. मैं पूछना चाहता हूं भाइयों बहनों, आप सोचो, 65 साल आपने मौका दिया कांग्रेस पार्टी को, बार बार आपने वोट उन्हीं को दिया. क्या किया फिर कांग्रेस? कुछ किया आपके लिए? आपकी गरीबी, आपकी लाचारी, आपकी पासमंदगी आज भी अगर है तो कौन जिम्मेदार है इसका? 65 साल हुकूमत चलाने वाली कांग्रेस जिम्मेदार है कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए, आपके बच्चों के वास्ते, आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए